చంద్రబాబు నాయుడు స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఏం జరుగుతుంది అన్న విషయమై దేశవ్యాప్తంగా చర్చ నడుస్తోంది. చంద్రబాబు అరెస్టు నుంచి రాష్ట్రంలో ఎప్పుడు ఏం జరుగుతుందోనన్న ఆందోళన సర్వత్రా నెలకొంది. 14 రోజులు రిమాండ్లో ఉన్న చంద్రబాబు తరపున ఢిల్లీ నుంచి వచ్చిన సుప్రీంకోర్టు లాయర్లు హరీష్ సాల్వే, సిద్ధార్థ లూథ్రాలు కేసులు వాదిస్తున్నారు. అందుకు దీటుగా ప్రభుత్వం నుంచి కూడా లాయర్లు వాదనలు జరిగాయి. అసలు కేసే చెల్లదని క్వాష్ పిటిషన్ హైకోర్టులో చంద్రబాబు పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై శుక్రవారం పిటిషన్ను కొట్టివేశారు. అలాగే ఏసీబీ కోర్టులో కూడా చంద్రబాబుకు చుక్కెదురైంది. రిమాండ్ను పొడిగిస్తూ తీర్పు ఇచ్చింది. ప్రస్తుతం జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో రాష్ట్రం నివురుగప్పిన నిప్పులా ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ నేతలు, అభిమానులు ఆందోళనలు, నిరసనలు కొనసాగిస్తున్నారు. ఎప్పుడు ఏం జరుగుతుందో అన్న ఆందోళన సర్వత్రా వ్యక్తమవుతుంది. స్కిల్ డెవలప్మెంట్ కేసులో అక్రమ అరెస్టును సవాల్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ హైకోర్టును ఆశ్రయించిన మాజీ ముఖ్యమంత్రి టీడీపీ అధినేత నారా చంద్రబాబుకు నిరాశ మిగిలింది. చంద్రబాబు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ను ఏపీ హైకోర్టు కొట్టివేసింది. సిఐడి తరపు లాయర్లతో జడ్జి ఏకీభవించారు. పిటిషన్ను కొట్టివేస్తున్నట్లు ఏకవాక్యంతో కోర్టు తీర్పిచ్చింది. కాగా స్కిల్ డెవలప్మెంట్ అక్రమ కేసు, అక్రమ అరెస్టు వ్యవహారాలకు సంబంధించి తనపై నమోదైన ఎఫ్ఐఆర్ అనంతరం ఏసీబీ కోర్టు జారీ చేసిన రిమాండ్ ఉత్తర్వులను సవాల్ చేస్తూ చంద్రబాబు క్వాష్ పిటిషన్ను దాఖలు చేశారు. ఈ కేసులో రిమాండ్ చెల్లదని సవాల్ చేసిన విషయం విదితమే. దీనిపై ఈ నెల 19న వాదనలు జరిగాయి. చంద్రబాబు తరపున సుప్రీంకోర్టు న్యాయవాదులు హరీష్ సాల్వే, సిద్ధార్థ లూథ్రా, సిఐడి తరపున సుప్రీంకోర్టు న్యాయవాది ముకుల్ రోహత్గి వాదనలు వినిపించారు. ఇరుపక్షాల వాదనలు విన్న హైకోర్టు తీర్పుని శుక్రవారానికి రిజర్వ్ చేసిన విషయం తెలిసిందే. ఏపీ హైకోర్టులో ఊరట దక్కకపోవడంతో దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టుని ఆశ్రయించాలని టీడీపీ నిర్ణయించింది. హైకోర్టు తీర్పును సుప్రీంలో సవాలు చేయాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. దీనిపై ఇప్పటికే పార్టీ సీనియర్ నేతలు చర్చించి నిర్ణయం తీసుకున్నారు. కాగా శుక్రవారం ఉదయం వర్చువల్ విధానంలో చంద్రబాబుకు రిమాండ్ను మరో 2 రోజుల పాటు పొడిగిస్తూ ఏసీబీ కోర్టు ఆదేశాలిచ్చింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.